హాయ్ అండి. ఈ వీడియోలో నేను ఒక స్పెషల్ జ్యూస్ చూపించబోతున్నాను. ఏంటి అంటే మారేడు పండు జ్యూస్ అండి. పూజలకి మనం ఎంత ముఖ్యంగా మారేడు ఆకులను తీసుకుని వచ్చి దేవుడికి పూజ చేస్తామో, అలాగే కొంతమంది మారేడు కాయలను కూడా దేవుడి మందిరంలో పెట్టి పూజిస్తారు. దేవుడికి నైవేద్యంగా కూడా పెడతారు. ఇప్పుడు ఈ జ్యూస్ ఎలా చేసుకుందామో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపిస్తాను రండి. మారేడు పండు అంటే కాయ అయితే గ్రీన్గా ఉంటుంది కదా, పండు అయితే కొద్దిగా ఎల్లోగా ఉంటుంది. నేను 2 పళ్ళతో జ్యూస్ చేస్తున్నాను. కొద్దిగా ఇలాచీ పౌడరు, కొద్దిగా మిరియాల పౌడరు, నా దగ్గర మంచి హనీ ఉందండి. ఇందులో జింజర్ ఫ్లేవర్ అన్నమాట. హనీని కూడా తీసుకున్నాను. లాస్ట్కి ఒక నిమ్మకాయతో వచ్చిన జ్యూస్ని కూడా వేస్తున్నాను. హనీకి బదులు బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. షుగర్ని స్కిప్ చేయండి. షుగర్ వాడకుండా ఉంటే మంచిది. ఇప్పుడు ఈ జ్యూస్ తయారీ విధానం చూడండి. పండుని ఇలా పగలకొట్టి అందులో పల్పుని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇందులో సరిపడినంత వాటర్ పోసుకొని చేతిలోనే బాగా కలుపుకోవాలి. అందులో ఉన్న పిప్పిని తీసి జాలీతో వడకట్టుకున్నాను. ఈ జ్యూసు మరీ చిక్కగాను అలా అని మరీ వాటరీగాను ఉండకూడదు. మీడియంగా ఇలా ఉంటే టేస్టీగా బాగుంటుంది. ఇందులో ఇలాచీ పౌడరు, పెప్పర్ పౌడరు, హనీ వేసి కలిపి లాస్ట్కి నిమ్మరసం పిండాను. ఇక ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని గ్లాస్లో ఇలా పోసుకొని తాగటమే. ఈ జ్యూస్ చేసుకొని తాగటం వల్ల అజీర్ణము, కాన్స్టిపేషను, గ్యాస్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ని కూడా రానికుండా చేస్తుంది. ఈ జ్యూసు సమ్మర్లో తాగితే శరీరానికి చల్లదనాన్ని, శక్తిని ఇస్తుంది. సమ్మర్లో ఉపశమనంగా కలిగిస్తుంది. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతుంది. మెయిన్ కొలెస్ట్రాల్ని నియంత్రిస్తుందండి. మధుమేహం ఉన్న వాళ్ళకి చాలా మేలు కలుగుతుంది. హార్ట్ అటాక్స్ని రానికుండా చేస్తుంది. అబ్బబ్బో, ఇన్ని ఉన్న ఈ పండు జ్యూస్ని తాగకుండా ఉంటామా చెప్పండి? ఎక్కడ కనిపించినా తప్పకుండా తెచ్చుకొని జ్యూస్ చేసుకొని తాగటమేనండి. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఫుల్ టైమ్ మామ్.